నేను డాక్టర్ హారిక సురప్నేని, డైరెక్టర్ డాక్టర్ హారిక యూనిటీ కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈ రోజు మనం ఇప్పటి వరకు చేసిన వీడియోస్ కి అడిగిన క్వశ్చన్స్, డౌట్స్ గురించి డిస్కస్ చేద్దాం. మేడం, టింపనోప్లాస్టీ సర్జరీ తర్వాత ఇయరింగ్ తగ్గింది, ఇది మళ్ళీ ఇంప్రూవ్ అవుతుందా లేదా? సో టింపనోప్లాస్టీ సర్జరీ అంటే చెవి లోపల ఎప్పుడైతే రంధ్రం పడుతుందో దాన్ని మూయటానికి చేసే ఆపరేషన్ అన్నమాట. సో ఎప్పుడైతే ఈ సర్జరీ చేస్తామో యూజువలీ హియరింగ్ ఇనీషియల్ డేస్ లో లైక్ 4 to 6 weeks ఎప్పుడైతే మేము లోపల రంధ్రం దగ్గర వేరే పొరలాగా పెడతామో ఆ పొరకి సపోర్ట్ గా బయట కానీ లోపల కానీ కరిగిపోయే దూది లాంటిది పెడతామన్నమాట. సో ఈ దూది ఉన్నన్ని రోజులు చెవి అంతా బ్లాక్ ఉన్నట్టు, వినికిడి తగ్గినట్టు మీకు అనిపిస్తుంది. ఆల్సో ఈ ఫ్యూ వీక్స్ ఆఫ్టర్ సర్జరీ చెవి లోపల బయటకు వెళ్ళినప్పుడల్లా కాటన్ పెట్టుకోవటం, కొంచెం ప్రొటెక్టెడ్ గా ఉండటం ఇలా చేయమని చెప్తాం. కాబట్టి కంటిన్యూస్ చెవిలో కాటన్ ఉండటం మూలం కూడా మీకు హీరింగ్ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ ఆఫ్టర్ 6 weeks, అట్లీస్ట్ 6 weeks ఆఫ్టర్ సర్జరీ డెఫినెట్లీ బెటర్ అవుతుంది. సో అన్లెస్ అంటిల్ మీకు ఇయర్ లో నరం సంబంధించిన వేడికి లోపం ఏమీ లేకపోతే కనుక, వినికి లోపం ఓన్లీ ఆ చెవిలో రంధ్రం మూలానే వచ్చినట్లయితే కనుక, ఎప్పుడైతే రంధ్రం క్లోజ్ చేస్తామో మీకు డెఫినెట్ గా ముందు మీద తర్వాత ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. బట్ ఇనీషియల్ 4 to 6 weeks మాత్రం చెవి బ్లాక్ అయ్యి కొంచెం వినికిడి తగ్గినట్టే ఉంటుంది, కానీ అది ఓన్లీ టెంపరీగా, జస్ట్ ఫర్ దీస్ ఫ్యూ వీక్స్. ఆఫ్టర్ 4 to 6 weeks తర్వాత మీకు నార్మల్ హీరింగ్ మీకు ఇంతకు ముందు మీద డెఫినెట్ గా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది.